హాయ్ ఫ్రెండ్స్, ఇతిహాసాలతో ముడిపడిన దేశం మనది. అందుకే ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. వాటిలో ముఖ్యమైనది బృందావనం. ఇందులోని నిధివన్ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. కృష్ణుడు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది గోపికలే. బృందావనంలో కృష్ణుడు నిత్యం వందలాది గోపికలతో రాసలీలల్లో మునిగి తేలతాడట. ఆ ప్రాంతం ఇప్పటికీ ఉనికిలో ఉంది. అదే నిధివన్. ఎంతో పవిత్రమైన ప్రదేశంగా భావించే ఈ ప్రదేశం అంతే రహస్యమైన సంగతులతో కూడి ఉంది. అక్కడ తిరిగే స్థానికులు సైతం ఆశ్చర్యపోతూ ఉంటారు, భయభ్రాంతులకు లోనవుతారు. అలాంటి ఎన్నో రహస్యాలను, నిధివన్ సంగతులను ఈ వీడియోలో తెలుసుకుందాం. మన దేశం భక్తికి, నమ్మకానికి, విశ్వాసానికి ఆలవాలం. భగవంతుడిని వివిధ రూపాల్లో పూజించే మన దేశంలో ఎన్నో ఆలయాలు పవిత్ర స్థలాలుగా పూజనీయంగా వెలుగొందుతున్నాయి. నిధివనం కూడా అటువంటి ప్రదేశమే. భగవంతుణ్ణి మనం స్వయంగా చూడగలిగే ప్రదేశం. కానీ చూసిన వాళ్ళు మాత్రం అక్కడ తాము ఏం చూశారు అన్నది మాత్రం చెప్పలేరు. ఎందుకంటే భగవంతుని చూసిన కళ్ళు, మతి ఇక వారి వశంలో ఉండవు. మతి స్థిమితం కోల్పోవడం లేదా ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. ఇది నిధివన్లో తిరిగే ప్రతి ఒక్కరికి అంతు చిక్కని విషయం. అలాగే తెలిసిన విషయం కూడా. ఇక్కడ శ్రీకృష్ణుడు స్వయంగా తానే వచ్చి రాత్రిపూట రాసలీలలు జరుపుతాడు అని ప్రచారంలో ఉంది. అయితే ఇందుకు సంబంధించిన గ్రంథాలు, విశ్వాసాలను, సాక్ష్యాలను కూడా మనం చూద్దాం. నిజంగానే శ్రీకృష్ణుడు ఇక్కడికి ప్రతిరోజు వస్తాడా? గోపికలతో రాసలీలల్లో పాల్గొంటాడా? తెలుసుకుందాం. నిధివనం గురించి మీరెక్కడా చూడని, మీకెక్కడా దొరకని విశేషాలు మీకోసం ఈ వీడియోలో. బృందావనంలోని యమునా నది ఒడ్డున ఉన్నది నిధివన్ ప్రాంతం. 4 వైపులా సురక్షితంగా ఉండే ప్రాంతం. నిధివన్లో రహస్యాన్ని ఛేదించేందుకు చాలామంది ప్రయత్నించారు. కొందరు నిధివన్లోని చెట్ల వెనుక దాక్కుని నిజాన్ని తెలుసుకుందామని ప్రయత్నించారు. తర్వాత రోజు వాళ్ళు షాక్తో మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళుగా ప్రవర్తించేవారట. కొందరు చూపు, మాట కూడా కోల్పోయారు. అక్కడ ఏం జరిగిందో చూసేందుకు అస్సలు ప్రయత్నించకూడదు. అది చాలా చిత్రంగా, భయంకరంగా, మనస్సును కలిచివేసే విధంగా ఉండొచ్చని అక్కడి ప్రజలు నమ్ముతారు. అందుకే నిధివన్ సమీపంలో నివసించే ప్రజలు రాత్రైతే అటువైపు ఉండే కిటికీలు, తలుపులు మూసేస్తారు. నిధివన్ ఆలయం చుట్టుపక్కల ఉండే వనతులసి చెట్టు చిన్న పరిమాణంలో ఉండడమే కాకుండా ప్రతి 2 చెట్లు ఒకదానికొకటి పెనవేసుకుని ఉంటాయి. ఎన్నో చెట్లు వంకర టింకర్లుగా ఒకదానికొకటి పెనవేసుకుని కనిపిస్తాయి. పగటిపూట జంతువులు, పక్షులు మనం చూడొచ్చు. కానీ రాత్రి 8 గంటలు దాటితే మనుషులు కాదు కదా, కనీసం పక్షి కూడా అటువైపు వెళ్ళదు. ఈ ప్లేస్ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, రాధల మధ్య అనుబంధంతో ముడిపడి ఉందట. శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాధను కలుసుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటాడని స్థానికుల నమ్మకం. అంతేకాకుండా రాధాకృష్ణులు గోపికలతో కలిసి ఇక్కడ రాత్రిపూట నాట్యం కూడా చేస్తూ ఉంటారని స్థానికులు చెబుతారు. ఆ సమయంలో కృష్ణుడి భటులు నిధివన్ చుట్టూ అదృశ్య రూపాల్లో కాపలాగాస్తూ కృష్ణుడి ఏకాంతానికి భంగం కలగకుండా చూస్తారని, వనం మధ్యలో ఉన్న రంగమహల్లోనే రాధాకృష్ణులు నాట్యం తర్వాత ఏకాంతంగా గడుపుతారని పూజారులు చెబుతారు. అందువల్లే రాత్రి ఆలయ ద్వారం మూసే ముందు అలంకరించిన మంచం, ఓ ఎండి గ్లాసు నిండా పాలు, కొన్ని తీపి పదార్థాలు, తాంబూలం, పళ్ళు తోముకోవడానికి 2 వేప పుల్లలు, చీర, గాజులతో పాటు మరికొన్ని అలంకార వస్తువులు అక్కడ ఉంచుతారు. ఇక ఉదయం ఆలయ ద్వారం తీసే సమయానికి తాంబూలం నమిలి ఉమ్మిన గుర్తులు, పాలు తాగిన ఆనవాళ్లతో పాటు మంచంపై ఉన్న దుప్పట్లు కొంచెం చెదిరి ఉంటాయి. ఇక స్వీట్లు, పళ్ళు సగం తిన్న ఆనవాళ్లు కనిపిస్తాయి. దీన్ని భక్తులు కూడా చూస్తారు. సూర్యాస్తమయం అయితే చాలు నిధివన్లోని ప్రధాన ఆలయ ద్వారాలు మూసేస్తారు. ఇక్కడకు మనుషులే కాదు, కనీసం పక్షులు కూడా వెళ్ళవు. ఒకవేళ ఎవరైనా నిధివన్లో రాత్రిపూట ఉండి శ్రీకృష్ణుడి రాసలీలను దొంగతనంగా చూడాలని ప్రయత్నిస్తే వారికి పిచ్చి పట్టడం లేదా ప్రాణాలు పోవడం వంటివి జరుగుతున్నాయి. అందుకు సాక్ష్యంగా కొన్నేళ్ల క్రితం జైపూర్కు చెందిన ఓ కృష్ణ భక్తుడు నిధివన్లో ఏం జరుగుతుందో చూడాలని, శ్రీకృష్ణ భగవానుడి దర్శనం చేసుకోవాలని దొంగతనంగా అక్కడే ఉండిపోయాడట. రాత్రి ఏం జరిగిందో తెలియదు, కానీ తెల్లారేసరికి నిధివన్ ప్రవేశ ద్వారంలో అతను అచేతనంగా పడి ఉన్నాడు. ఆ తర్వాత అతను పిచ్చివాడిగా మారిపోయాడట. అలాగే గతంలో ఓ భక్తుడికి కూడా ఇలాగే జరిగిందట. శ్రీకృష్ణుడి రాసలీలను చూడాలని ప్రయత్నించి పిచ్చివాడైపోయాడు. శ్రీకృష్ణుడి లీలలను మానవులు అర్థం చేసుకోలేరు అని స్థానికులు చెప్తారు. అయితే నిజంగా నిధివన్లోకి శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి వస్తూ ఉంటాడా? ఈ ప్రశ్నకు సమాధానం ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న వనాల గురించి, అక్కడ ఉన్న చెట్ల గురించి, అలాగే మన శాస్త్రాల్లో కూడా తెలుస్తుంది. పోలాండ్లోని వెస్ట్ పొమేరియాలోని గ్రిఫినో అనే పట్టణానికి సమీపంలో ఈ చిత్రమైన అడవి ఉంది. దీన్ని వంకర అడవి లేదా క్రూప్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ఇక్కడ ప్రతి చెట్టు బేస్ వద్ద వంపు తిరిగి ఉండి అసాధారణమైన అడవిలా ఉంటుంది. ఇక్కడ ఉన్నవన్నీ పైన్ చెట్లే. పైగా చెట్లన్నీ కూడా సుమారుగా 90 డిగ్రీల బేస్ వంపు తిరిగి ఉంటాయి.
సుమారు 2 హెక్టార్ల భూమిలో 100కు పైగా ఉన్న ఈ పైన్ చెట్లన్నీ ఇలాగే వంకరగా ఉన్నాయి. చూడ్డానికి ఆంగ్ల అక్షరం జే ఆకారంలో ఉన్నాయి చెట్లు. ఆ చెట్లన్నీ కూడా ఉత్తరం వైపు తిరిగుంటాయి. ఇవి వంకరగా ఉన్నప్పటికీ వాటి వంపుతో సంబంధం లేకుండా సుమారుగా 50 అడుగుల ఎత్తు వరకు ఎదుగుతుండడం విశేషం. పైన్ చెట్లు ఎందుకిలా వంపు తిరుగున్నాయని పరిశోధకులు శాస్త్రవేత్తలు పరిశీలించారు. అందులో భాగంగా ఆ చెట్ల వయసును లెక్కిస్తే దాదాపుగా 1930లలో నాటిన చెట్లుగా తెలిసింది. దీనిని గ్రూప్ ఫారెస్ట్ అని కూడా అంటారు. ఇక్కడ కూడా రాత్రిపూట ఎవరూ ఉండరు. రాత్రిపూట ఎవరైనా అక్కడికి వెళ్తే తెలియకుండానే మతిస్థిమితం తప్పినట్టుగా అపస్మారక స్థితిలోకి వెళుతున్నట్లుగా అనిపిస్తుంది. అలాగే రష్యాలోని డాన్సింగ్ ఫారెస్ట్, ఇక్కడ కూడా చెట్లు ఎంతో ఎత్తుకు పెరిగి ఒకవైపుకు తిరిగి ఉంటాయి. దూరం నుంచి చూస్తే ఆ వంపు చూస్తే మనకి ఆ చెట్లు నాట్యం చేస్తున్నాయనిపిస్తుంది. అక్కడ కూడా రాత్రి ఎవ్వరూ నివసించరు. ఇటువంటి ప్రదేశాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. వీటి మీద పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు బహుశా ఈ ప్రదేశాల్లో రాత్రిపూట ఎక్కువగా రేడియేషన్ ఉన్నందువల్ల నీడ పడకుండా ఆకర్షణ శక్తి వల్ల ఈ చెట్లు చాలా పక్కకు తిరిగి ఉంటాయని, అంతేకాకుండా ఇవి పెనవేసుకుని ఉంటాయని అంటున్నారు. నిధివనంలో కూడా ఇలా ఉండుండొచ్చు. మన శాస్త్రాల ప్రకారం శ్రీకృష్ణ భగవానుడు కేవలం కొన్ని ప్రదేశాల్లో మాత్రమే జ్ఞానానికి సంబంధించిన వ్యాఖ్యలు చెప్పేవాళ్ళు. ఆ జ్ఞానాన్ని కేవలం ఆ ప్రదేశాల్లో మాత్రమే కొంతమంది సిద్ధ పురుషులు పొందేవాళ్ళు. సామాన్య వ్యక్తులకు ఆ జ్ఞానం కనిపించదు, వినిపించదు, పిచ్చి పిచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు భౌతిక రూపం నుంచి దూరంలో ఉన్నానని, ప్రతి అణువులోనూ ఉన్నానని చెప్తారు. నిధివనంలో కూడా శ్రీకృష్ణుడు బాహ్య రూపంలో కాకుండా జ్ఞాన రూపంలో ఉండుండొచ్చు. విరాట రూపంలో ఉండి ఆ ప్రకృతిని, ఆ ప్రదేశాన్ని సంరక్షిస్తూ ఉండొచ్చు. సాధారణ మస్తిష్కానికి ఇది అంతుచిక్కని, అంతుపట్టని రహస్యం. అందుకే నిధివనంలోని చెట్ల మీద ఒక్కరు కూడా చెయ్యి వెయ్యరు. ఆ శ్రీకృష్ణుడి లీలల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ప్రతి చోట తానే ఉండి ప్రకృతిని నడిపిస్తున్న మహనీయుడు శ్రీకృష్ణుడు. నిధివనం కేవలం శ్రీకృష్ణుడి వల్లే ప్రసిద్ధి పొందింది అంటే అస్సలు కాదు. మరొక కారణం కూడా ఉంది. ఇక్కడ వనం, అందులోని వృక్షాలు కూడా ఈ స్థలం ప్రసిద్ధిగాంచేలా చేశాయి. సాధారణంగా కింద నుంచి పైకి కొమ్మలు వ్యాపిస్తున్నట్లుగా, పరుచుకున్నట్టుగా చెట్లు పెరుగుతాయి. కానీ నిధివనంలో మొత్తం రివర్స్లో ఉంటుంది. చెట్లన్నీ కిందికి వంగి పెరుగుతూ ఉంటాయి. స్థానికుల కథనం ప్రకారం దేవుడికి అంజలి ఘటించడానికి ఆ చెట్లన్నీ ఇలా కిందికి పెరుగుతున్నాయని అంటారు. అసలు ఇలా ఎలా జరుగుతుందో ఏ శాస్త్రవేత్త ఇంతవరకు నిరూపించలేకపోయాడు. ఇక్కడ శ్రీకృష్ణుడి భక్తులు తాన్సేన్కు సంగీతం నేర్పించిన గొప్ప సంగీత కళాకారుడు స్వామి హరిదాస్ గురించి ఒక రాతి ఫలకంపై ప్రచురించబడి ఉంటుంది. నిధివన్లో ప్రసిద్ధ సంగీతకారుడు హరిదాస్ ఆధ్యాత్మిక కీర్తనలు చేసేవారని చెబుతారు. ఆయన సంగీతానికి ముగ్ధుడైన బంకే బిహారీజీ ఆయన కలలో కనిపించి ఈ ప్రదేశంలోనే తాను నివసించుంటానని చెప్పినట్లు కథనం. రాసలీలల సమయంలో గోపికల్లో ఒకరైన విశాఖకు తీవ్ర దాహం వేస్తే కృష్ణుడు తన వేణువుతో ఓ రంధ్రాన్ని తవ్వాడట. అది నీటితో నిండుకుని విశాఖ దాహం తీరుస్తుంది. అప్పటినుంచి ఇక్కడ నీటి కొలనును విశాఖ కుండ్గా పిలుస్తారు. ఇంత ప్రత్యేకమైన ప్రదేశం కాబట్టే నిధివన్ రహస్యంగాను, ఆధ్యాత్మికంగాను ప్రసిద్ధి చెందుతోంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.